నమస్తే, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ రోటి పచ్చడి అనమాట. వెరీ సింపుల్గా ఈజీగా చేసుకునే పద్ధతి. నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది రుబ్బుకుంటే రోట్లో మనకి. అందుకోసమని ముందుగా ఒక బాండిల్ తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నా సగం దోసకాయ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అంటే 1 ఫుల్ స్పూన్ కాదు, కొద్దిగా స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలన్నమాట. ఇది కచ్చా పచ్చగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి, అంత డీప్ ఫ్రై అక్కర్లేదు. దోసకాయ నేను సగం కాయ వేస్తున్నాను, అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ తీసుకున్నాను. మీకు కావాలంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయిస్తే చాలు. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాదు, ఒక్క రోజులోనే తినేయాలి, రెండో రోజుకి బాగోదు. అందుకని చెప్పేసి కొద్దిగా దోరగా వేయిస్తే సరిపోతుంది. ఉల్లిపాయను కూడా వేయించక్కర్లేదు, అందుకనే నేను ముక్కలు ఏమీ వేయలేదనమాట. దోసకాయ సగమే కాబట్టి కొద్దిగా వేసాను, లేదంటే ఉల్లిపాయలు ఎక్కువైపోతాయి టేస్టు. అందుకని చెప్పి కొద్దిగా టేస్ట్కి సగం దోసకాయ అని చెప్పాను కదా, ఇది సగం దోసకాయ. మనకి ఇది ఒంగోలు దోసకాయ అనమాట. ఇత్తనాలు చేదుగా ఉంటే తీసేయాలి, లేదంటే ఇత్తనాలతోటే రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయ పచ్చడి ఎప్పుడు ఇత్తనాలతో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ సన్నగా మీడియం సైజు ముక్కలు కోసుకోవాలి, ఎందుకంటే రోట్లో వేసి రుబ్బేస్తాం కాబట్టి మనం అంత పెద్ద చిన్న చిన్న ముక్కలుగా కోయాల్సిన అవసరం లేదు. మీడియం సైజు ముక్కలు కోసేసుకొని రోట్లో రుబ్బుకోవచ్చు. ఇది కచ్చాపచ్చగా దంచుకొని కూడా తినచ్చు, బాగుంటుంది. రోలు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ముందు ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి దంచుతున్నాను అనమాట. ఫస్ట్ కొద్దిగా ఇది కచ్చాపచ్చాక దంచాక అప్పుడు పొత్రంతో రుబ్బుతానమాట. అంటే సిటీస్లో ఈ ఫెసిలిటీ ఉండదు, ఉన్నా కానీ మనకు అంత ఓపిక ఉండదు అక్కడ. సరే, ఇక్కడ బాగా టైం దొరుకుతుంది, ఏం చేస్తామని చెప్పేసి ఇలాగా రోటి పచ్చడి చేసుకోవటానికి రెడీ అయ్యాయన్నమాట. ఈరోజు హాయిగా దొడ్లో కూర్చొని ప్రశాంతంగా మన ఇంటి వాతావరణంలో రుబ్బుకొని నీట్గా తినచ్చు అనమాట. అది కొద్దిగా కచ్చాపచ్చగా దంచాక రుబ్బు రోలుతోటి పొత్రంతో రుబ్బేసుకోవాలి. ఇది కూడా మరీ పేస్ట్గా చేయకుండా కొద్దిగా కచ్చాపచ్చగానే రుబ్బుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. సింపుల్ దోసకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని చక్కగా రోటిలో రుబ్బిన దోసకాయ పచ్చడి వేసుకొని తింటుంటే అసలు అద్భుతం అన్నమాట. కాకపోతే ఈ ఒంగోలు వేడికి ఆ అన్నం చల్లారేసరికి 1 గంట పట్టేటట్టుంది. బాగా కాలుతుందన్నమాట అన్నము. కొద్దిగా చల్లారాక నీట్గా దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి టేస్ట్ సూపర్ అనమాట. ఇక అల్టిమేట్.
దాని గురించి ఇంకా చెప్పక్కర్లా. అది కాకపోయినా ఇక మనం చేసుకున్న పచ్చడి మన చేతి వంట అంటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.